ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం భీకరంగా మారిపోయింది. రెండు దేశాలు మిసైల్స్, డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నాయి. నిన్న ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఇందుకు ప్రతిగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్పై దాడులకు దిగింది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. సాధారణం కంటే 10% ఎక్కువైపోయాయి. ముడి చమురు ధరలు ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి పెరగడం జనవరి నుంచి ఇదే మొదటిసారి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర $74.23 దగ్గర ట్రేడ్ అయింది. రానున్న రోజుల్లో ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం మరింత పెరిగే అవకాశం ఉంది. అలా అయితే బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర $80 నుంచి $100 వరకు పెరిగే అవకాశం ఉంది. ముడి చమురు ధరలు పెరిగితే ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ వంటి దేశీయ ఇంధన విక్రయ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడుతుంది. క్రూడ్ ధర $1 పెరిగితే మన ఇంధన కంపెనీల లాభానికి 200 నుంచి 300 కోట్ల రూపాయల వరకు గండిపడుతుందని అంచనా. ముడి చమురు ధర $80 దాటి మరింత ఎగబాకితే దేశీయంగా ఇంధన కంపెనీలు పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచాల్సి రావచ్చు. దాంతో వాహనదారులపై భారం పెరగడంతో పాటు సరుకు రవాణా వ్యయం పెరుగుతుంది. మార్కెట్లో నిత్యావసరాల ధరలు కూడా ఎగబాకే ప్రమాదం ఉంది. ద్రవ్యోల్బణం పెరిగితే ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు ప్రక్రియకు అడ్డుకట్టపడుతుంది. మొత్తానికి ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధంతో ప్రపంచ దేశాలు భారీగా నష్టపోనున్నాయి. ఇండియాలోని గ్రామ ప్రజలపై కూడా ఈ ప్రభావం ఉండనుంది. ఇజ్రాయిల్, ఇరాన్ వివాదం ఆయిల్ ధరల నుంచి ప్రపంచ వాణిజ్యం, దౌత్యం వరకు ప్రపంచంపై భారీ ప్రభావాలను చూపే అవకాశం ఎలా ఉందో తెలుసుకుంటే, ఇరాన్, ఒమన్ మధ్య ఇరుకైన జలమార్గం హార్ముజ్ జలసంధి. ఇదే ప్రపంచంలోని ఆయిల్లో దాదాపు 20% తీసుకువెళ్లే మార్గం. ఇరాన్ ఈ మార్గాన్ని అడ్డుకుంటామని బెదిరించింది. అదే జరిగితే ఆయిల్ ధరలు భారీగా పెరుగుతాయి. మధ్యప్రాచ్యం ఆయిల్పై ఆధారపడిన భారతదేశం, చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు తీవ్రంగా నష్టపోతాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, ఇంధన కొరతకు దారితీయనుంది. హార్ముజ్ జలసంధిని అడ్డుకుంటే ఆయిల్ మాత్రమే కాకుండా ప్రపంచ వాణిజ్యం కూడా దెబ్బతింటుంది. ప్రపంచంలో సముద్రంలో వర్తకం చేసే ఆయిల్లో దాదాపు 30% ప్రతిరోజు ఈ మార్గం నుంచి వెళ్తుంది. ఇరాన్ ఓడలు లేదా ఆయిల్ ఫెసిలిటీలను లక్ష్యంగా చేసుకుంటే సరఫరాలు ఆలస్యమవుతాయి, షిప్పింగ్ ఖర్చులు పెరిగిపోతాయి. ఇది ప్రతి చోట ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. ఆయిల్ ఎగుమతుల కోసం జలసంధిపై ఆధారపడిన ఇరాక్, కువైట్, ఖతార్ వంటి దేశాలు పెద్ద నష్టాలు ఎదుర్కొంటాయి.